అందరికీ నమస్కారం. మన చాగంటి గారు అరుణాచలం యొక్క గొప్పతనం చెప్పినప్పటి నుండి మన తెలుగు రాష్ట్రాల నుండి అధికంగా భక్తులైతే వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత టెంపుల్ వద్దకు ఎలా వెళ్ళాలి, అలాగే తక్కువ ఖర్చులో ఎక్కడ స్టే చేయాలి, అలాగే టెంపుల్ టైమింగ్స్ ఏంటి, గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇవేవి తెలియక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాగే కొంతమంది చేతిలో మోసపోతూ ఉంటారు. మనం ఈ వీడియోలో అందరూ తెలుసుకోవాల్సిన అలాగే అందరికీ ఉపయోగపడే విషయాల గురించి అయితే తెలుసుకుందాం. అందులో ఒకటి ట్రాన్స్పోర్టేషన్, అంటే అరుణాచలం ఎలా చేరుకోవాలి, అక్కడ నుండి టెంపుల్ వద్దకు ఎలా వెళ్ళాలి. రెండవది మనకు తక్కువ ఖర్చులో రాత్రిపూట ఎక్కడ ఉండొచ్చు. అలాగే మూడవ పాయింట్ గిరి ప్రదక్షిణ చేసే ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అలాగే టెంపుల్ టైమింగ్స్ ఏంటి, ఏ టైంకి దర్శనానికి వెళ్ళాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం. మనం అరుణాచలానికి రెండు రకాలుగా చేరుకోవచ్చు. ఒకటి ట్రైన్ ద్వారా, రెండు బస్సు ద్వారా. మనం ట్రైన్ ద్వారా అయితే వెళ్ళొచ్చు, కానీ మన తెలుగు రాష్ట్రాల నుండి లిమిటెడ్ ట్రైన్స్ అయితే ఉంటాయి. ఒకవేళ డైరెక్ట్ ట్రైన్స్ దొరక్కపోతే కాట్పాడి జంక్షన్ వరకు వచ్చి అక్కడ నుండి బస్సులో రావాల్సి ఉంటుంది. కాట్పాడి జంక్షన్ నుండి తిరువణామలై 70 కిలోమీటర్లు అయితే ఉంటుంది. తిరువణామలై రైల్వే స్టేషన్ నుండి టెంపుల్ వద్దకు 1.9 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. అక్కడైతే ఆటోలు కూడా అవైలబుల్గా ఉంటాయి, లేదంటే మీరు నడిచైనా వెళ్ళచ్చు. కానీ ఆటోలో వెళ్తే కొంచెం బెటర్. ఆటో వాళ్ళు అయితే అక్కడ ఒక్కొరికి ఒక్కో రేట్ అయితే చెప్తారు. మీరైతే కొద్దిగా మాట్లాడుకొని అయితే వెళ్ళాల్సి ఉంటుంది. మనం తిరువణామలైకు బస్సుల ద్వారా కూడా చేరుకోవచ్చు. మన తెలుగు రాష్ట్రాల నుండి డైరెక్ట్గా బస్సులు అయితే కొద్దిగా తక్కువగా ఉంటాయి. సో మనం వేలూరుకు వచ్చి వేలూరు నుండి తిరువణామలైకి అయితే చేరుకోవచ్చు. వేలూరు నుండి తిరువణామలైకి అయితే చాలా బస్సులు అయితే ఉంటాయి. తిరువణామలై బస్ స్టాండ్ నుండి టెంపుల్ వద్దకు దాదాపు 1.5 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. మీరు కావాలంటే ఆటోల్లో వెళ్ళొచ్చు, లేదంటే నడుచుగానైనా వెళ్ళొచ్చు. రెండవ పాయింట్ రూమ్ స్టే. రాత్రిపూట ఎక్కడ ఉండాలి. మనం టెంపుల్ వద్దకు చేరుకున్న తర్వాత రాజగోపురానికి ఎదురుగా ఒక రోడ్డు అయితే వస్తుంది. ఆ రోడ్డులో మనం 500 మీటర్ల ముందుకు వెళ్ళామంటే మనకు అప్పర్ స్వామిగల్ మడం అనే ఒక బిల్డింగ్ అయితే కనిపిస్తుంది. మనం ఇక్కడ కేవలం 100 రూపాయలతో 24 అవర్స్ అయితే స్టే చేయొచ్చు. రూమ్స్ కోసం 500-1000 రూపాయలు కట్టలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్లకు ఇది చాలా ఉపయోగపడుతుంది. మనం ఇక్కడ 100 రూపాయలు కట్టామంటే ఒక పెద్ద హాల్ అయితే ఉంటుంది. ఇందులో మనం ఎక్కడైనా పడుకోవచ్చు. అలాగే 100 రూపాయలు ఎక్స్ట్రా అయితే డిపాజిట్ తీసుకుంటారు, ఎందుకంటే మనకు ఒక లాకర్ అయితే ఇస్తారు. మన లగేజ్ మొత్తం అందులో అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ చేపలు కూడా ఉంటాయి. మనం బెడ్షీట్ అయితే తెచ్చుకుంటే సరిపోతుంది. అలాగే సపరేట్గా వాష్రూమ్స్, అలాగే స్నానపు గదులు కూడా ఉంటాయి. మనం వెకేట్ చేసినప్పుడు మనం సెక్యూరిటీ డిపాజిట్గా కట్టిన 100 రూపాయలు అయితే రిటర్న్ ఇస్తారు. బ్యాచులర్స్కి, ఫ్రెండ్స్కి అయితే ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అలాగే ఇక్కడ రూమ్స్ కూడా అందుబాటులో ఉంటాయి. మూడవ పాయింట్ గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూద్దాం రండి. మనం అరుణాచలం చేరుకున్న తరువాత రూమ్ స్టే ఎక్కడో చూసుకొని లగేజ్ మొత్తం అక్కడ పెట్టేసి కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత గిరి ప్రదక్షిణ అయితే మొదలు పెట్టాలి. ఎందుకంటే మనం జర్నీ చేసి అయితే అలసిపోయి ఉంటాము. సో కాబట్టి కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని మొదలు పెడితే మంచిది. గిరి ప్రదక్షిణ మొత్తం దాదాపు 14 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మనం ఉదయాన్నే 4 గంటలకు లేదా సాయంత్రం 4 గంటలకు మొదలు పెడితే మంచిది. ఎందుకంటే మధ్యాహ్నం పూట ఎండ ఎక్కువగా ఉండడం వల్ల తొందరగా అలసిపోతాం. గిరి ప్రదక్షిణం మనం కొండ చుట్టూ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ కొండనే శివుని యొక్క సజీవ రూపంగా భావిస్తారు. మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకు 8 లింగాలు అయితే దర్శనమిస్తాయి. 1 ఇంద్రలింగం, 2 అగ్నిలింగం, 3 యమలింగం, 4 నైరుతి లింగం, 5 వరుణలింగం, 6 వాయులింగం, 7 కుబేరలింగం, 8 ఈశాన్యలింగం. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చెప్పులైతే వేసుకోకూడదు. ఒకవేళ మీరు ప్రదక్షిణ చేయలేని సమయంలో అక్కడైతే ఆటోలు వెళ్తూ ఉంటాయి. మీరు ఆటోలో వెళ్ళి అయితే మిగతా లింగాలను అయితే దర్శించుకోవచ్చు. ఆటో వాళ్ళకు కొద్దిగా మనీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ప్రదక్షిణం చేయడం వల్ల గత జన్మ కర్మలు కాలిపోతాయని భక్తుల నమ్మకం. మనం గిరి ప్రదక్షిణ టెంపుల్ యొక్క రాజగోపురం దగ్గర నుండి మొదలుపెట్టి రాజగోపురం వద్దకే వచ్చి ముగించాల్సి ఉంటుంది. మనం గిరి ప్రదక్షిణ చేసే సమయంలో మనకు చాలా చోట్ల అన్నప్రసాదం అయితే పెడుతూ ఉంటారు. ఇప్పటి వరకు వీడియో చూసారంటే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చి కంటెంట్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకు చాలా సైన్ బోర్డ్స్ అయితే కనిపిస్తాయి. గిరి ప్రదక్షిణ ఎటువైపు వెళ్ళాలి అని. ఒకవేళ మీకు దారి తెలియకపోతే చాలామంది భక్తులు అయితే గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. సో వాళ్ళతో పాటు వెళ్తే సరిపోతుంది. ఒకవేళ మీరు ఎప్పుడైనా అరుణాచలం వెళ్ళి ఉంటే కామెంట్ చేయండి.
ప్రదక్షిణం చేసేటప్పుడు మనకు మోక్ష మార్గం అయితే కనిపిస్తుంది. ఇందులో ప్రవేశించిన వారికి మోక్షం కలుగుతుందని భావిస్తారు. సో ఫైనల్గా మనం టెంపుల్ టైమింగ్స్ అయితే చూద్దాం రండి. దేవాలయం ఉదయాన 5 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు ఓపెన్లో ఉంటుంది. తరువాత 3 గంటల 30 నిమిషాల నుండి సాయంత్రం 9 గంటల 30 నిమిషాల వరకు ఓపెన్లో ఉంటుంది. మధ్యాహ్నం బ్రేక్ అయితే మనం మహాశివుని దర్శించుకోవడానికి 2 రకాలుగా అయితే వెళ్ళొచ్చు. ఒకటి ఫ్రీ దర్శనం, రెండవది స్పెషల్ దర్శనం. ఫ్రీ దర్శనంలో మనం అమౌంట్ ఏం కట్టాల్సిన అవసరం ఉండదు. స్పెషల్ దర్శనంలో మాత్రం 50 రూపీస్ అయితే కట్టాల్సి ఉంటుంది. శనివారము ఆదివారము భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. సో ఫ్రీ దర్శనానికి వెళ్ళారంటే దాదాపు 4 నుండి 5 గంటల సేపు అయితే సమయం పడుతుంది. ఒకవేళ స్పెషల్ దర్శనంలో 50 రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళారంటే 2 అవర్స్లో అయితే దర్శనం అయిపోతుంది. స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మనకు ప్రసాదం కౌంటర్స్ అయితే కనిపిస్తాయి. మనం ఇక్కడ ప్రసాదం అయితే తీసుకోవచ్చు. 50 రూపీస్కి అయితే 5 లడ్డూలు ఇస్తున్నారు. అలాగే అరిసెలు కూడా ఉన్నాయి. సో మేమైతే అరిసెలు అలాగే స్వామివారి ప్రసాదంగా లడ్డు అయితే తీసుకొని అయితే వెళ్తున్నాము. ఇది ఇవాల్టి వీడియో. మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.